మన శ్రీకాకుళంలో రథసప్తమి వేడుకలు స్టార్ట్ అవ్వడమే చాలా ఘనంగా అయితే స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇలా ఈవెంట్ జరుగుతుందని తెలియంగానే నేనైతే కొంచెం డ్యూటీని కొంచెం ఫాస్ట్‌గా ఫినిష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ ఈవెంట్ చూడడానికైతే నేనైతే బయలుదేరిపోయాను. అండ్ మనకి ఎంట్రన్స్‌లో ఎలా అయితే కనబడుతుంది అండ్ దీంతో పాటు మనం స్టార్టింగ్ అవ్వడమే చాలా క్రౌడ్ ఎక్కువైతే ఉంది. సో, బైక్‌ని కొంచెం లాంగ్‌లో పార్కింగ్ చేసేసి అండ్ ఈవెంట్‌లోకైతే ఎంటర్ అవుతున్నాం. అండ్ ఈవెంట్‌లోకి ఎంటర్ అవ్వంగానే మనకి లెఫ్ట్ సైడ్ కల్చరల్ యాక్టివిటీ జరుగుతుందని చెప్పి అందులోకైతే వెళ్ళడానికైతే ట్రై చేశాను. బట్ కానీ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మనం అందులోకైతే వెళ్ళలేకపోయాం. అండ్ దాని తర్వాత మనం డైరెక్ట్ ఈవెంట్‌లోకైతే ఎంటర్ అవుతున్నాం. అండ్ కంప్లీట్ ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ ఈ వీడియోలో మీకు 22nd ఈవినింగ్ ఏం జరిగిందో మొత్తం అయితే ఒక్క వీడియోలో వీలున్నంత తక్కువ టైంలో నేనైతే చెప్పడానికి ట్రై చేస్తాను. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లైఫ్ ఇన్ అర్బన్. అండ్ మనం ఈరోజు శ్రీకాకుళంలో జరిగే వేడుకల్లో భాగంగా మనకి కేఆర్ స్టేడియంలో జరుగుతున్న ఈవెంట్స్ చూడడానికి అయితే మనమైతే రావడం అయితే జరిగింది. అండ్ ఈ ఈవెంట్‌లో మనతో పాటు చాలామంది అయితే వచ్చారు. అండ్ శ్రీకాకుళంలో ఉన్న ప్రతి ఒక్క ఇన్‌ఫ్లుయెన్సర్ అయితే ఈ ఈవెంట్‌కి రావడం అయితే జరిగింది. వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా ప్రతి ఒక్క ఇన్‌ఫ్లుయెన్సర్‌తో పాటు పాత్రికేయ మిత్రులు అంటే మీడియా అండ్ అలాగే మనకి పొలిటికల్ లీడర్స్ కూడా రావడం అయితే జరిగింది. అండ్ ఈ ఈవెంట్ చాలా ఘనంగా అయితే స్టార్ట్ అయింది. అండ్ మనకి ఈ ఈవెంట్ అనేది మనకి ఈవినింగ్ 5:00 అయితే స్టార్ట్ అయిందన్నారు. సో, మనం ఆ టైంలో డ్యూటీలో ఉండడం వల్ల మనం వెళ్ళలేకపోయాం. అండ్ ఈ ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి మనకి కల్చరల్ యాక్టివిటీస్ అండ్ అలాగే చాలా అయితే స్టార్ట్ అయ్యాయి. అండ్ నేను వెళ్ళిన తర్వాత లాస్ట్‌లో నేను వెళ్ళాను అనమాట. అండ్ అప్పటికి మనకి ట్రెడిషనల్ డాన్స్ అయితే అవుతుంది. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనకి మిమిక్రీ ఆర్టిస్ట్ అయితే వచ్చారు. అండ్ ఈయన చాలా బాగా కామెడీ చేశారు. అండ్ దీని తర్వాత మనకి డాన్స్ ప్రోగ్రామ్స్ జరిగాయి. అండ్ అలాగే మనకి జబర్దస్త్ టీమ్ నుంచి అయితే ఆర్టిస్టులు అయితే వచ్చారు. వీళ్ళు కూడా మనకి కామెడీ చేశారు. అండ్ ఫైనల్లీ మనకి లాస్ట్‌లో కన్నా మాస్టర్‌తో అయితే డాన్స్ ప్రోగ్రామ్ అయింది. అండ్ ఈరోజు ఇక్కడితో అయితే ఎండ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే ఈవెంట్స్ అనేది మనకైతే క్లియర్‌గా తెలీదు. సో, మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ వీడియోని ఇంకా కొంచెం నీట్‌గా చెప్పొచ్చు. బట్ కానీ మరీ ఎక్కువ చెప్తే లాగ్ అవుతుందని థాట్‌తో నేనైతే కొంచెం షార్ట్‌లో అయితే చెప్పాను. అండ్ ఏదైతే 3 రోజులు అయిపోద్దో ఈ డే తర్వాత మొత్తం ఈ 3 డేస్‌లో జరిగినవన్నీ కలిపి ఒక వీడియో కింద అయితే చేస్తాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ లైఫ్ ఇన్ అర్బన్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.